నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీఆర్ సెట్ 2023-24 అనమాట. ఏపీఆర్ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్థం అనమాట. ఎవరైతే పిహెచ్డీ చేయదలుచుకున్నారో వాళ్ళైతే ముందుగా ఈ ఏపీఆర్ సెట్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. ఇది రాసిన తర్వాత దీంట్లో వచ్చిన ఎలిజిబిలిటీని బట్టి, అంటే మనకు దీంట్లో ర్యాంక్ వస్తుంది కదా, దాన్ని బట్టి వాళ్ళైతే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇంటర్వ్యూలో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనం పిహెచ్డీ చేయడానికి వాళ్ళైతే ఎలిజిబిలిటీగానైతే చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఏపీఆర్ సెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఏపీఆర్ సెట్కి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేస్తున్నట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ అని ఉంది. మనకు న్యూస్ పేపర్లో ఎప్పుడైతే దీన్ని వేయడం జరిగిందంటే 16/2 అంటే మనకు ఫిబ్రవరి ఉంది కదా, ఫిబ్రవరి 16వ తేదీన నుండి 18వ తేదీ వరకు అయితే వీళ్ళైతే న్యూస్ పేపర్లో పెట్టడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనమాట. కమర్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసింది ఎప్పటి నుంచి అంటే మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, అంటే లేట్ ఫీ అనేది పే చేయకుండా, అంటే చివరి తేదీ అనమాట. చివరి తేదీ ఎప్పుడంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయని. ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మనకు మార్చ్ 19th అనమాట. మనకు ఈ నెల 19వ తారీఖు వరకు అయితే మనం ఎటువంటి ఫీజు పే చేయకుండా, అంటే ఎక్స్ట్రా ఫీజు పే చేయకుండా రిజిస్ట్రేషన్ ఫీజుతోనైతే మనం ఆన్లైన్లోనైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసేసి మనకు 2,000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ఒకవేళ ఈ డేట్ దాటిపోతే, అంటే 19 డేట్ దాటిపోయింది అనుకోండి, మనం 20 అప్లై చేసుకోవాలనుకోండి, 20 నుండి 29 వరకు మనం అప్లై చేసుకోవాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 2,000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇది కూడా దాటిపోయింది అనుకోండి, ఈ డేట్ కూడా మనకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే 5,000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయవలసి ఉంటుందన్నమాట. కరెక్షన్స్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేసి, అంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తాం కదా, దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ మనం ఎప్పుడు చేసుకోవాలంటే మనకు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అయితే మన అప్లికేషన్ ఫామ్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అటువి సవరణ చేసుకోవచ్చు అనమాట. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడంటే మనకు ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకైతే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనం వెబ్సైట్లోనైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసేసి మనకు ఏప్రిల్లోనైతే ఉంటుందన్నమాట. సో ఏప్రిల్లో ఎప్పుడు ఉంటుందనేది వీళ్ళైతే సరిగ్గానైతే మెన్షన్ చేయలేదన్నమాట. అంటే ఈ డేట్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 9 నుంచి 11 వరకు అయితే ఒక షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసేసి 2 నుంచి 4 వరకు అయితే నెక్స్ట్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా రోజుకి 2 సార్లు అయితే ఈ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రైమరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపైన వాళ్ళైతే మనకైతే డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే అబ్జెక్షన్స్ ఆన్ ప్రైమరీకి కూడా వాళ్ళైతే డేట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ఇంటర్వ్యూ, దానికి కూడా వాళ్ళైతే డేట్ మెన్షన్ చేయలేదన్నమాట. సో వీళ్ళైతే ఈ డేట్లు అనేది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఇప్పుడే డేట్లు అయితే వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట. అయితే త్వరలోనైతే ఈ డేట్స్ కూడా వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 1 వచ్చేసేసి మనకు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ అని ఉంటుంది. మనం ఫస్ట్ అయితే ఈ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. పే చేసిన తర్వాత స్టెప్ 2లో మనం నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో మనం పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్ 3లో ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. స్టెప్ 3లో మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అంటే అప్లికేషన్స్ అనేది మనం సబ్మిట్ చేసేసిన తర్వాత స్టెప్ 3లో స్టెప్ 4లో
ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం మన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా ఏపీఆర్ సెట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.